రైతు భరోసా అన్నారు. ఇప్పటికీ 2 రైతు భరోసాలు ఎగ్గొట్టడం అనేది జరిగింది. 2 లక్షల రుణమాఫీ అన్నారు. అది కూడా కొంతమందికి అయ్యింది, కొంతమందికి కాలేదు. ఫెయిల్యూర్ అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ? ఇచ్చిందైతే వాస్తవం కదా. రైతులకు 22,000 కోట్లు మన కంట్రీ మొత్తంలో ఏ రాష్ట్రంలోనన్నా ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందా ఇప్పటిదాకా? కాంగ్రెస్ పార్టీ నేతలు సభలు పెడితే రైతులకు సంబంధించి రావట్లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారన్నారు. పబ్లిక్ వచ్చుడే ఒకటే ముఖ్యం కాదు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నారు. వాళ్ళని ఒకటి నమ్ముతున్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసి పెట్టిపోయారు, దోసుక తిన్నారు. అలాంటి వ్యక్తులు ఇలా మళ్ళొచ్చి మాట్లాడుతారు అంటే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారో అర్థమైతలేదు. కాళేశ్వరం నుంచి ఒక్క పంటకు కూడా నీరు పారలేదని చెప్పేసి విమర్శించిన మీరే ఈరోజు మళ్ళీ కాళేశ్వరాన్ని రిపేర్ చేసి మళ్ళీ పంటలకు అంటే పంపిస్తున్నటువంటి వదిలిపెట్టలేము కదా. అది కూడా అవసరం వస్తేనే వాడుకుంటారు, లేకపోతే వదిలిపెట్టేస్తారు. ఇంకా అంతకంటే ఏం చేయలేరు కదా. కేసీఆర్ చేసిన తప్పులే ఈరోజు కాంగ్రెస్కి శాపంగా మారినాయి అంటారు. కాంగ్రెస్ కాదు, ఈ రాష్ట్రానికి శాపంగా మారినరో వాళ్ళ కుటుంబం. ఎందుకని అంటే కేటీఆర్ గారి పైన పర్సనల్గా ఏమన్నా కోపంతో మాట్లాడుతున్నారా, లేకపోతే పొలిటికల్ పార్టీగా నేను మాట్లాడతాను. కామన్ వ్యక్తులు మాట్లాడుతారు ఆయన భాషను చూసి. అంత గలీజ్గా మాట్లాడడం, వాడు అసలు మనిషా గాడిదా అంటున్నారు. వాడు రేపు ఎన్నికలకు ఏ మొహం పెట్టుకుని వెళ్తారు కాంగ్రెస్ వాళ్ళు? ఎవరిని, రైతులనా, నిరుద్యోగులనా, మహిళలనా, ఎవరికి ఈరోజు బాగుపరిచినట్టు అంటున్నారు? వాళ్ళే ముఖం పెట్టుకొని పోతారు. ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి అస్తవ్యస్తం చేసి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడుగుతారు. ఈ మీటింగ్లలో స్టేజ్ల మీద మాట్లాడిందే తప్ప ఇంకోటి ఉండదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. నమస్తే రామరెడ్డి గారు. నమస్తే రాజు. సో రామరెడ్డి గారు, మనం చూసుకున్నట్టయితే 4 సంవత్సరాల క్రితం వరంగల్ గడ్డ పైన రాహుల్ గాంధీ గారితో రైతు డిక్లరేషన్ చెప్పించిండ్రు. ఆ 2 రోజులు హడావిడి కావచ్చు, అవన్నీ అసలు ప్రమాణం కూడా చేసిండ్రు. రాహుల్ గాంధీ చెప్పినటువంటి డిక్లరేషన్లన్నీ నెరవేరుస్తామని చెప్పేసి. సో ఈరోజు రైతు భరోసా అన్నారు. ఇప్పటికీ 2 రైతు భరోసాలు ఎగ్గొట్టడం అనేది జరిగింది. సో 2 లక్షల రుణమాఫీ అన్నారు. అది కూడా కొంతమందికి అయ్యింది, కొంతమందికి కాలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ ఎంతమందికి అయింది అనేది నాకు కూడా తెలియదు అని చెప్పేసి. సో ఏం సార్ అంటే ఎక్కడెక్కడ డిక్లరేషన్లు పెట్టిండ్రో ఒక్క డిక్లరేషన్ కూడా నెరవేర్చట్లేదు. దానికి సంబంధించి కేటీఆర్ గారి సభ కావచ్చు, అంటే ఫెయిల్యూర్ అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ? రాజు, రైతు డిక్లరేషన్ అనేది పెట్టి అందులో టెక్నికల్ ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు మేము కూడా ఎక్స్పెక్ట్ చేసింది 30,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సి వస్తుంది అనుకున్నాం. వాళ్ళు మనకు లీస్ట్ వెరిఫై చేస్తే 22,000 కోట్లకు వచ్చిన మాట వాస్తవం. ఓకే, కాబట్టి మేము ఇచ్చిందైతే వాస్తవం కదా. రైతులకు 22,000 కోట్లు ఈ మన కంట్రీ మొత్తంలో ఏ రాష్ట్రంలోనన్నా ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందా ఇప్పటిదాకా? ఎట్ ఎ టైం 22,000 కోట్లు రైతులకు ఇచ్చింది. రికార్డ్ అయినా కదా అది. ఓకే, మరి ఇక రైతు బంధు ఇవన్నీ వాటి, అది కాకుండా సన్నోడ్లకు బోనస్ 500 రూపాయలు ఇవ్వటరు. అది 500 రూపాయలు ఇస్తే దాదాపు 15,000 నుంచి 20,000 వస్తున్నాయి ఒక ఎకరం రైతులకు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇచ్చినట్ట, దొంగలు వాళ్ళు మాయమాటలు చెప్పి ఇలా బల్పు లెక్కలతోటి అడ్డగోలుగా యూట్యూబ్ ఛానళ్ళకు వీటికో డబ్బులు ఖర్చు పెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తే వాళ్ళని నమ్ముతున్నారు. రైతులు మమ్మల్ని నమ్ముతున్నారా? వీళ్ళని మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి ఇన్ని సర్పంచులు, ఇన్ని మున్సిపాలిటీలలో గెలవడం జరిగింది. మరి వాళ్ళకి ఇంకా ఫకర్ పోతలేదు, ఇంకా డబ్బుల ఫకర్ పోతలేదు. అడ్డగోలుగా దోసుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు చూస్తూ ఊరుకోడు. ఇంకా 2 రోజులు అయితే చెప్పుల దండలు మెడకేసి కొట్టే పరిస్థితి బీఆర్ఎస్లకు వస్తుంది. అయితే నిన్న రైతు సంబంధించి వాళ్ళు ఏదో సభ పెట్టుకుంటే అక్కడ వచ్చినంత పబ్లిక్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు సభలు పెడితే రైతులకు సంబంధించి రావట్లేదు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు అన్న. వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు పెట్టారు, ఎన్ని మీటింగ్లు పెట్టారు, ప్రతి చోట వస్తున్నారు కదా. పబ్లిక్ వచ్చుడే ఒకటే ముఖ్యం కాదు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నారు. వాళ్ళని ఒకటి నమ్ముతున్నాడు. వాళ్ళ సొంత చెల్లెను కాపాడుకున్నాడు, అంత చెల్లెకు మోసం చేసినోడు ప్రజలకు మోసం చేయడంలో ఇంకా వాళ్ళకంటే దిట్ట ఎవడుంటాడు చెప్పు.
వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఓకే, అంటే జనాలకైతే క్లారిటీ ఇవ్వాలి కదా. బూతులు మాట్లాడుతున్నాడు ఎదవలాగా. ఒక ముఖ్యమంత్రి అంటే రెస్పెక్ట్ లేదు, లేకపోతే ఒక మంత్రులు అంటే రెస్పెక్ట్ లేదు. వాడు రేపు మంత్రి చేసినాడు, రేపు ఓడు అని నమ్ముతాడు. ఓకే, అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పక్షాన ఉందంటారు 100%. సో రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నారు అంటారు. రాజు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు చేసి పెట్టిర్రు, రూపాయి అప్పు లేని రాష్ట్రాన్ని ఏ పరిస్థితి తెచ్చిపెట్టిర్రో మనందరికీ తెలుసు. సామాన్య ప్రజలకే తెలుస్తుంది. మనలాంటి వాళ్ళకి తెలియకుండా ఎందుకుంటుంది చెప్పు? ప్రతి ఒక్కరు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసి పెట్టిపోయారు, దోసుక తిన్నారు. అలాంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ వచ్చి మాట్లాడుతారు అంటే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారో అర్థమైతలేదు. ఆ పిచ్చి మాటలు చూస్తుంటే నిజంగా కూడా నిన్న మొన్నటిదాకా ఉన్న ఒకడో ఇద్దరు సింపతి కూడా పోయే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇప్పుడు. అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో మాట్లాడాల్సి వస్తుంది కదా, అట్లాంటప్పుడు మరి వీళ్ళు అంటే రేవంత్ రెడ్డి గారి భాష ఎట్లుంటుందో మా భాష అట్లనే ఉంటుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం అంటున్నారు. ఆయన మాట్లాడేది ఇట్లా వల్గర్ భాష మాట్లాడట్లేదు, చాలా ఘాటుగా మాట్లాడతాడు. ఇట్లా చూస్తుంటేనే మరి ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఆ పరిస్థితులు అయినా కానీ ఒక పద్ధతిగానే మాట్లాడతాం. వానిలాగా ఎంత గలీజ్ మాటలు అయితే మాట్లాడట్లేదుగా. వాడు మనిషిగా ఆడదా, లేకపోతే ఈ మీడియా ముంగట కూడా, లేకపోతే అంత పెద్ద మీటింగ్లలో కూడా అలాంటి మాటలు మాట్లాడడం అర్థం లేని లెక్కలు కదా. ఓకే, సో మొత్తానికైతే ఇక్కడ మీరు మాత్రం రైతుల పక్షాన ఉన్నారు. ఇప్పుడు రైతులు ఒక్కటే కాదు మేము చేస్తున్నది, కాంగ్రెస్ మెయిన్ ఇప్పుడు రైతుల ఇష్యూ నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ అంటేనే రైతులు సన్నోడ్లకు బోనస్ ఇచ్చే డబ్బులు కానీ, రైతు భరోసాలు 5,000 ఇస్తే మేము 6,000 ఇస్తున్నాం. రేపు పెంచుతాం మెల్లగా. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది అవి వ్యవస్థ అంతా. వాళ్ళు చేసిన అవును మరి వాళ్ళు చేసిన అప్పులు ఏళ్ళదాకా అవి తీర్చడము, అవి మిత్తిలు కట్టడమే సరిపోతున్నది. సో అందరం చూస్తున్న లెక్కలే కదా. సో కాళేశ్వరం నుంచి ఒక్క పంటకు కూడా నీరు పారలేదని చెప్పేసి విమర్శించిన మీరే ఈరోజు మళ్ళీ కాళేశ్వరాన్ని రిపేర్ చేసి మళ్ళీ పంటలకు అంటే పంపిస్తున్నటువంటి సో రైతులు మరిగా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఉన్న నాడే కూలిపోయింది కదా. ఓకే, ఇవాళ కూలలే కదా, మేము వచ్చినాక కూలలే కదా. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు ఉన్న నాడే కూలింది. మరి ఏళ్ళదాకా అన్ని రిపోర్ట్లు తెప్పించుకున్నారు, డ్యామ్స్ ఎన్డిఎస్లో తెప్పించుకున్నారు, అన్ని తెప్పించుకొని వాళ్ళ సజెషన్ ప్రకారం చేస్తున్నారు. వదిలిపెట్టలేము కదా. ఇప్పుడు ఉన్నదైతే రిపేర్ చేసి నడుపుకోవాల్సిన పరిస్థితి. అది కూడా అవసరం వస్తేనే వాడుకుంటారు, లేకపోతే వదిలిపెట్టేస్తారు. ఇంకా అంతకంటే ఏం చేయలేరు కదా. ఓకే, సో మొత్తానికైతే మరి మిగతా డిక్లరేషన్లు ఎక్కడెక్కడ హామీలు ఇచ్చిండ్రో, చెవెళ్ళ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, అక్కడ కూడా సవాల్ పెడతారంట. అన్ని డిక్లరేషన్లు మేము మాట ఇచ్చిన ప్రకారం అన్ని ఇస్తానే ఉన్నారు. ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒకటే 2,500 మహిళలకు ఇచ్చేది పెండింగ్ ఉంది, అది కూడా ఇస్తారు. అదేవిధంగా ఆసరా పెన్షన్లు అది కూడా పెంచేది ఉంది, పెంచుతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము డబ్బులు సాలరీస్ ఇవ్వలేక నెల రోజుల తర్వాత సాలరీస్ ఇచ్చేది. రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసిండు. వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా రాజు? ఓకే, సో ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులే ఈరోజు కాంగ్రెస్కి శాపంగా మారినాయి అంటారు. అంతే కదా. కాంగ్రెస్ కాదు, ఈ రాష్ట్రానికి శాపంగా మారినరో వాళ్ళ కుటుంబం. వాళ్ళు చేసిన దోచుకున్నది ఈ రాష్ట్రాన్ని ముంచింది. ఇవాళ ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారో స్టేజ్ మీద నాకు అర్థమైతలేదు. కానీ ఖచ్చితంగా అది వాళ్ళు అనుభవిస్తారు. ఇంకా వాళ్ళకు పుట్టగతులు ఉండవు ఈ రాష్ట్రంలో. ఇంకేమన్నా పోతే మళ్ళా బీఆర్ ఇంకెక్కడన్నా పోవాల్సిందే తప్ప ఇక్కడ ఉండే పరిస్థితి అయితే లేదు. ఎందుకని అంటే కేటీఆర్ గారి పైన పర్సనల్గా ఏమన్నా కోపంతో మాట్లాడుతున్నారా, లేకపోతే కేవలం రాజకీయ పరంగా విమర్శించాలంటే? మేము రోజు చూస్తుంటున్నాం. పొలిటికల్ పార్టీగా నేను మాట్లాడతాను, కామన్ వ్యక్తులు మాట్లాడుతున్నారు ఆయన భాషను చూసి. అంత గలీజ్గా మాట్లాడడం, వాడు అసలు మనిషా గాడిదా అంటున్నారు వాళ్ళు కామన్ వ్యక్తులు. మేము ఏ పొలిటికల్ పార్టీకి టచ్ లేని వాళ్ళు అంటారు. అది మేము మాట్లాడుతున్నామంటే ఓకే, పొలిటికల్గా ఏమన్నా మాట్లాడతాం. కానీ ఇట్లా మాట్లాడడం, ఇంత వల్గర్ భాష మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, మంత్రులను పట్టుకొని, లేకపోతే మా రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అట్లా మాట్లాడడం ఏం పద్ధతి? ఆయన కాళ్ళు మొక్కినాడు, మర్చిపోయినరా ఈ రాష్ట్ర ప్రజలు? మరి అదే రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా నా మేనిఫెస్టో. అవును, ఇచ్చారు కాబట్టి వాళ్ళు సాధ్యాలు చూసుకొని ఇచ్చారు కాబట్టి చేసినాము. ఎన్ని కష్టాలైనా సరే
ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రకారం కానీ అన్ని స్కీమ్లు 1-2% అటు ఇటు అయితే అవుతుండొచ్చు, ఎవరు కాదని లేరు. అది 100కి వాళ్ళు ఇచ్చినారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 6-7 ఎలక్షన్లు చేసుకున్నారు, అదే చూపించుకుంటా. ఇయ్యలటి దాకా ఇయ్యలే. రాష్ట్రం మొత్తంలో వాళ్ళు కట్టిన డబుల్ రూమ్లు 2-3 లక్షలు కూడా లేవు. మేము ఒక్క సంవత్సరంలో 4 లక్షల ఇండ్లు కట్టినాం. రెండో విడత ఇప్పుడు మళ్ళీ 4 లక్షల ఇండ్లకు శాంక్షన్లు ఇస్తున్నారు కదా. వాళ్ళు కట్టిస్తున్నట్ట, మేము మాట తప్పినట్ట, వాళ్ళు మాట తప్పినట్ట ఆలోచన చేయాలి కదా. ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఇవాళ మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పలే. ఇవాళ సన్న బియ్యం ఇస్తే బ్రహ్మాండంగా జనాలు పేదోళ్ళు, మనం ఏ బియ్యం తింటున్నామో వాళ్ళు కూడా బియ్యం తినే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే 10 సంవత్సరాలలో. మరి మనము ఒక్కొక్క నియోజకవర్గంలో 25 నుంచి 30 వేల రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ రేషన్ కార్డుల పేర్లు యాడ్ చేయడం కానీ జరిగింది. అవన్నీ ఎందుకు చేయలేదు? అవిట్లల్లో అలా కమిషన్లు రావనే కదా. ఇక్కడ అంటే రెడ్డి గారు అయితే ప్రతిదీ కమిషన్ ఏ పని చేస్తలేడు అంటాను, ల్యాండ్ల విషయంలో కావచ్చు. అదే ఇవాళ ఫ్రీ బస్ ఇస్తే కమిషన్లు వస్తాయా? రేషన్ కార్డులు ఇస్తే కమిషన్లు వస్తాయా? సన్న బియ్యం ఇస్తే కమిషన్లు వచ్చినాయా? స్కూళ్ళు పేద పిల్లలకి స్కూళ్ళు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే కమిషన్లు వస్తాయా? వాళ్ళలాగా ప్రాజెక్టులు పెట్టి దోసుక తినలే కదా పేర్లు చెప్పి, మిషన్ భగీరథ అనే లేకపోతే ఇంకో ప్రాజెక్టులు అని అన్నీ చెప్పి ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నది వాళ్ళ మేమా? రేపు ఎన్నికలు క్లియర్ కట్ కనబడేదానికి కూడా మనం ఆలోచన చేయకపోతే ఎట్లా? రేపు ఎన్నికలకు ఏ మొహం పెట్టుకొని వెళ్తారు కాంగ్రెస్ వాళ్ళు? ఎవరిని, రైతులనా, నిరుద్యోగులనా, మహిళలనా, ఎవరికి ఈరోజు బాగుపరిచినట్టు అంటున్నారు? వాళ్ళే ముఖం పెట్టుకొని పోతారు? ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి అస్తవ్యస్తం చేసి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఓట్లగా అడుగుతారు? ఈ మీటింగ్లల్లో స్టేజ్ల మీద మాట్లాడిందే తప్ప ఇంకోటి ఉండదు. ఓకే. సో అన్న, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో బ్రహ్మాండంగా గెలిచారు. 3వసారి హైట్రిక్ అస్సాంలో గెలవడం అనేది జరిగింది. తర్వాత పడచేట అంటే అక్కడ కావచ్చు. సో మొత్తానికి నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ తెలంగాణనే అంటున్నారు అన్న. సో ఈ 10వ తారీఖు తర్వాత రాజకీయాల పెను మార్పులు ఏమైనా రావచ్చు అంటారా? తెలంగాణ లేదు, ఇంకా వచ్చే రోజులల్లో ఇదే ఆఖరి ఎలక్షన్ వాళ్ళకు. ఇంకా మళ్ళీ రాష్ట్రాలలో అధికారం వచ్చేది కూడా బీజేపీ కళ. నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడో దేశ ప్రజలంతా చూస్తున్నారు. వాళ్ళను రేపు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ 400 సీట్లు వస్తాయి అనుకున్నాం, వాళ్ళ 200 చిల్లర సీట్లు వచ్చినాయి కదా. మరి ఇక వాళ్ళు డౌన్ అవుతుర్రా పెరుగుతుర్రా? ఇవాళ అధికారం ఉన్నప్పుడు వస్తున్నాయంటే వాళ్ళు సెంట్రల్లో ఉన్నారు అన్ని రకాలుగా. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూసినాం ఎంత ఘోరంగా ఎలక్షన్ చేసిండ్రు. కేరళలో మీరు గెలిచారు 100 సీట్లు. కేరళలో మీరు ఆడొక్క సీటు గెలిచారు కేరళలో వాళ్ళు. కాబట్టి ఆశ లేదు కాబట్టి ఆడ కాంగ్రెస్ గెలిచింది కదా. అంటే మీరు అన్నట్టు అందుకనే కేరళలో మేము గెలిచినాం. ఆడ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ప్రయత్నం చేయలే. వాళ్ళకి అవకాశం ఉన్న కాడ ఎన్ని తప్పులైనా చేసి అధికారం తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఓడిపోతే మాత్రం ఆడ కరెక్ట్ అయ్యిందా కాలేదా అనట్లేదు. మేము పశ్చిమ బెంగాల్ ఇప్పుడు 5 రాష్ట్రాలలో జరిగిన ఏ రాష్ట్రంలో మాట్లాడకుండా పశ్చిమ బెంగాల్ ఒక్కటే దౌర్జన్యం చేసిరు. ఆడ మేము కూడా గెలవాలి కదా. మేము ఉన్నది చెప్తున్నాము, అది ఆలోచన చేయాల్సిన పాయింట్ కదా. వాస్తవంగా జరిగింది చెప్తున్నాం. అందరికీ తెలుసు ఆడ దౌర్జన్యం చేసి గెలిచిర్రని 100 సీట్లల్లా. ప్రతి మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు కదా. అలాంటి పరిస్థితి తెచ్చుకునడం తప్పు. ఇంకా మళ్ళీ రేపు జనరల్ ఎలక్షన్లలో వాళ్ళకు కూడా అడ్రస్ లేకుండా పోతుంది. సో తెలంగాణలో ఏముండదు అంటారా? తెలంగాణలో కళ ఇప్పుడున్న 8 సీట్లు మళ్ళీ దక్కించుకుంటే గొప్ప. ఓకే, బీజేపీ పార్టీ. సో ఇంకా కాంగ్రెస్కి ఎవరు? బీఆర్ఎస్ఏనా? బీఆర్ఎస్ వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఎవరు వస్తారో వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్కి పోటీ లేదు. కాంగ్రెస్ డెఫినెట్గా ఇంకోసారి గవర్నమెంట్ వస్తుంది, అందులో డౌటే లేదు. కళ ఏమన్నా అంటున్నానా? కళ ఏంది? 100% చూడు నువ్వు. ఇంకొక గవర్నమెంట్ నేను ఇదే కెమెరా తీసుకొని జనాలను అడిగితే కొంతమంది ఎవరిని తిడుతున్నారు? ఏ ఇబ్బంది ఉందని ఊర్లలో బ్రహ్మాండంగా అన్ని స్కీములు యాజ్ ఇట్ ఈజ్ నడుచుకుంటా. ఇవాళ ఈ రాష్ట్రంలో రోడ్ల గురించి దాదాపు 20,000 కోట్లు R&B కానీ పంచాయతీరాజ్ కానీ 20,000 కోట్లు టెండర్లు వెళ్ళడం జరిగింది.
అవి కాక జిహెచ్ఎంసీ పరిధిలో కానీ హెచ్ఎండిఏ పరిధిలో కానీ ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్లు ఇప్పుడు ఫండ్స్ వచ్చినాయి ఈ 1.5-2 yearsలో. ఈచ్ కాన్స్టిట్యున్సీకి 200 crores వచ్చినాయి. వాళ్ళు 10 ఏళ్ళు ఉంటే కూడా 50 కోట్లు ఏడ ఇవ్వలేదు. ఓకే, సో మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం వస్తుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చేది గ్యారంటీ. దాని గురించి ఆలోచనే చేయకంగాను. వాళ్ళని ఒక్కటి నమ్ముతున్నాడు, ఎవడన్నా నమ్మితే కదా. మోడీ వచ్చిన తర్వాత ఎలక్షన్లు వచ్చిన కాడికి ఇప్పటిదాకా ఏ ఎలక్షన్లను గెలిచిర్రా వాళ్ళు? మోడీ వచ్చిన తర్వాత మాత్రం చేంజెస్ కనిపిస్తాయేమో అని చెప్పేసి అంటున్నారు. 2018లో కూడా అమిత్ షా మోడీ వచ్చి తిరిగినాడు, గదే చెప్పారు. 3 సీట్లు గెలిచిరా ఇలా. అందుకే చెప్తున్నా నేను, ఈ ఉన్న 8 సీట్లు నిలదొక్కుంటే గొప్ప అని. సో మోడీ రావడం కూడా అసలు కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్ద ఏం చూస్తలేదు. పొలిటికల్ పార్టీగా ప్రయత్నం చేస్తారు, దానికి తప్పేముంది, చేసుకొని వస్తారు, పోతూనే ఉంటారు. మరి అంటే కేసీఆర్ సభ విషయంలో చూసుకున్నట్టయితే ఆయన మళ్ళీ సభ పెడితే కానీ ఇంకా అంటే రైతు భరోసా పైసలు వేస్తలేరు అని చెప్పేసి అంటున్నాడు అన్న. అంటే ఒక రకంగా రైతుల గురించి ర్యాగింగ్ చేస్తున్నారు. ఎందుకు ఒక్కొక్క ఎకరాకి నెల రోజులు టైం తీసుకుంటున్నారు? ఇప్పుడు రాజు, రైతుల గురించి వాళ్ళు చెప్తేనే వేయాల్సిన పని లేదు. ఏది ఎప్పుడు వేయాలనో మా ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ఎవరికి ఇబ్బంది ఉందో ముందు 1 రూపాయి ఖర్చు పెడితే ఎంతమందికి బెనిఫిట్ అవుతుందో, ఎంతమంది ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారో అని ఆలోచన చేసి పైసలు ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో తెచ్చింది కేసీఆర్. నువ్వు సింపుల్గా చెప్తున్నా కదా, వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవ్వలేక 3 సంవత్సరాలు సర్వీస్ పెంచారు ఎంప్లాయీస్కు. ఇలా అవి ఇప్పుడే వచ్చినాయి, ఇవి రెగ్యులర్ వల్ల ఇప్పుడే రావటే. అవి అడిషనల్గా వస్తున్నాయా లేదా? 1:2 అవుతున్నాయా లేవా? ఇప్పుడు మరి అసలు అప్పుడు ఎవరు చేసి పెట్టిన పని అది? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక ఇబ్బందులు పడుకుంటూ ఇవ్వాల్సి వస్తుంది పరిస్థితి. ఇప్పుడు టీవీకే పార్టీ గెలిచినట్టు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కవిత గారిది అని చెప్పేసి చాలా హోప్గా ఉన్నారు అన్న వాళ్ళు, చాలా నమ్మకం. వాళ్ళ ముగ్గురుట్లో ఎవరు ముందు ఉంటారో ఎవరు అనుకుంటారో చూద్దాం ఎలక్షన్ అన్నాడు. వాళ్ళ ముగ్గురికి కవిత గారు కాంపిటీషన్. ఇప్పుడు మనం ఎట్లా చెప్తాం చెప్పు? వాళ్ళు ఎట్లాగో బీఆర్ఎస్ను వాళ్ళ కుటుంబాన్ని అయితే నమ్మే పరిస్థితి లేరు. అందుకనే ముగ్గురు కూడా ఎవ్వరు పోటీ మాకే అర్థమైతే లేదు, నువ్వే చెప్పాలి. అంటే బీఆర్ఎస్ తక్కువ అంచనా ఇస్తున్నారేమో అనిపిస్తుంది కేసీఆర్ గారు. బీఆర్ఎస్ను తక్కువ అంచనా ఏం లేదు. ఇట్లాంటివి ఇంకొక 10 ఎలక్షన్లు అయినా ఖర్చు పెట్టడానికి డబ్బులు అవుతున్నాయి. జనాలు ఓట్లు వేసినా వేయకున్నా అన్ని డబ్బులు మన దగ్గర దోసుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర అవుతున్నాయి. ఆ మాట అయితే వాస్తవం. ఇంకా 10 సంవత్సరాలు, ఇంకో 10 ఎలక్షన్లు చేస్తారు ఇట్లాంటివి. అన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎక్కడ చూడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ల్యాండ్లన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఇంకా కూడా వాళ్ళ దగ్గర ఆ రకంగా డబ్బులు దోసి పెట్టుకున్నారు, ఈ రాష్ట్రాన్ని ముంచిరు. వాళ్ళ పరిస్థితి ఏందో ప్రజలే నిర్ణయిస్తారు. జిహెచ్ఎంసీలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటు ఇటు అయితే అయ్యే ముచ్చటే ఉండదు. అందుకే ఎలక్షన్స్ పెడతలేడు అని చెప్పేసి, ఎక్కడ ఓడిపోతాము అని చెప్పి పెడతలేరు అంటే ఎలక్షన్ గురించి ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది కదా రాజు. మొన్ననే కార్పొరేషన్లో 3 ఏర్పడ్డాయి. 1 by 1 వాళ్ళ ప్రాసెస్, వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్లోనే ఉన్నారు కదా. ఓకే, అంటే ఎప్పటి వరకు రావచ్చునేమన్నా ఇట్లా హింట్లు ఏమైనా ఉన్నాయి? ఒక 2-3 నెలలే ఎప్పుడన్నా ఎలక్షన్ జరగవచ్చు. ఓకే, సో జిహెచ్ఎంసీ కూడా మీదేనా సార్? గ్యారంటీగా అదే. 2000 అప్పుడే కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. ఎప్పుడు? 2021లో అనుకో. అప్పుడు మరి 5 సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యేలే, ఇవాళ 75 సీట్లు అయినాయి కదా మావి. ఓకే, సో ఇప్పుడు ఇది కాస్తే ఎంత 150-200 ప్లస్ అంటారా? 3 కార్పొరేషన్లు గెలుస్తాం, అందులో ఏం డౌట్ లేదు. ఓకే, సో ఇక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవి జనాలు పట్టించుకోరంటారు? పట్టించుకుంటారు. కేటీఆర్కు బుద్ధి చెప్తారు పట్టించుకొని. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కానీ ఆయన భాష కానీ బ్రహ్మాండంగా బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. జనాలే బుద్ధి చెప్తారు. ఇంకా డబ్బుల ఫకర్ పోతలేదు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్న బల్పు అట్లనే ఉంది, ఆ ఫకర్ అట్లనే ఉంది. ఆయన అయితే మరి రైతులు ఎందుకన్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? యూరియా కష్టాలు ఎందుకు ఆ విధంగా వస్తున్నాయి? సరే మీరు అన్నట్టు రైతులంతా 500 రూపాయలు బోనస్ అవి అని చెప్పేసి అంటే ఈరోజు మనం మాట్లాడడానికి మేము ఇప్పుడు ప్రభుత్వం మీద ఎవడన్నా రైతు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడతలేడు కదా. ఇప్పుడు మొన్న ఒక ఎండ దెబ్బ కొట్టి ఒక రైతు చనిపోయిండు ఇబ్రాహీంపట్నంలో.
అది కూడా ఆత్మహత్య చేసుకున్నట్టేనా? అది కూడా ప్రభుత్వం తప్పేనా? దాన్ని అట్లా కాదు కదా, కొన్ని న్యాచురల్ డెత్ జరుగుతాయి, అవన్నీ ప్రభుత్వం మీద నెట్టడం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు ఒక రైతుల సమస్యనే కాదు, ఎవ్వరి సమస్య ఉన్నా అదిరిచ్చో బెదిరిచ్చో చేయాల్సిన అవసరం లేదు. మనం పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యకు పరిష్కారం వెతకాలి, పరిష్కారం చేయాలని చెప్తాడు తప్ప అధికారం ఉంది కదా పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని పరిపాలన చేయొద్దు అనేది మా ముఖ్యమంత్రి గారు లెక్క. ఈరోజు పోలీస్ పాలనే లేదంటారా? ఏదైనా ప్రశ్నిస్తే జైళ్ళు, సోషల్ మీడియాలో ఏమైనా పెడితే జైళ్ళు, అన్ని విధాలుగా ప్రతిపక్షాలని వాళ్ళు చేసిన దాంట్లో ఇప్పుడు జరుగుతున్నది 1-2% కూడా ఉండదు. అది కూడా పొలిటికల్ ప్రెషర్ తోటి కాదు. వాళ్ళు ఏదైనా నిజంగా ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనో ఇంకోటో వాళ్ళు జెన్యూన్ అనిపిస్తే కేసులు అవుతాయి తప్ప అల్లలాగా పొలిటికల్ ప్రెషర్ పెట్టి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పాలన అయితే జరగట్లేదు ఇప్పుడు ఈరోజు దాదాపుగా చాలా మందికి పదవులు కూడా వచ్చినట్లున్నాయని కార్యకర్తలకి 17 కార్పొరేషన్లు ఇచ్చారు. అందులో ఒక 11 మందికి వైస్ చైర్మన్లుగా, 17 మందికి చైర్మన్లుగా ఇచ్చారు. 1 by 1 పోస్టులు ఇచ్చుకుంటూ పోతూనే ఉంటారు, రెగ్యులర్ ప్రాసెస్ అది. దానికి ఓకే సరే. ఇప్పుడు ఢిల్లీ పర్యటనల మీద కూడా ప్రతిరోజు కామెంట్స్ చేస్తూనే ఉంటున్నాను. ఢిల్లీకి వెళ్తే చాలు దాన్ని ఒక పెద్ద, అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళు అడగలే ఈ రాష్ట్రానికి రూపాయి తీసుకురాలే. మా వాళ్ళు రెగ్యులర్గా రోడ్ల విషయంలో మా వెంకటరెడ్డి గారు ఒక 10 times పోయాడు. మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి మంత్రిని కలుస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నాడు, అందరినీ కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా వేరే చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి ఇవే చెప్పుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఎంతసేపు ఢిల్లీ పోయిండు, లేకపోతే ఇప్పుడు ఢిల్లీ పోకపోతే ఇంకేడికి పోతారు? మనం ట్యాక్సులు కడుతున్న డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉంటున్నాయనే కదా మన బాధ. అవి తెచ్చుకోవాలి కదా, ఏమన్నా స్కీమ్లు తెచ్చుకోవాలి, ఏమన్నా ప్రాజెక్టులు తెచ్చుకోవాలి. ఇప్పుడు మెట్రో లైన్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిందే కదా మెట్రో లైన్. 1 కిలోమీటర్ అన్న పెంచిర్రు వాళ్ళు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మనం చేసిందే, రింగ్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ చేసిందే. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ, కానీ వాళ్ళు చేసింది ఏంది? ఓన్లీ దోసుక తిన్నారు. అంటే 10 సంవత్సరాలు మొత్తాన్ని విధ్వంసం చేశారు కదా. రూపాయి అప్పు లేదు. 60-70 ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పుడు దాకా మన రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల అప్పు ఉండే. ఇవాళ ఒక్క తెలంగాణనే 8-9 లక్షల కోట్ల అప్పు అయింది. ఇక ఇంతకంటే క్లియర్ కట్గా కనబడుతుంటే కూడా ప్రజల ఆలోచన ప్రతిసారి ఇది ఒక్క మాటతో తప్పించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అందులో దాపెట్టేదేముంది? ఉన్నదే చెప్తున్నాం కదా. కాదంటే కాదని చెప్పమను, లేకపోతే అప్పుడు కూడా అప్పులు చేసిరని చూపి మనం. 2014 కంటే ముందు ఏందుండే పరిస్థితి, ఇవాళ ఏమున్నది? 14 నుంచి 23 అప్పులు చేసినా కూడా కాళేశ్వరం కట్టిండు, తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. సో చెప్పుకోవడానికి ఈరోజు సెక్రటరియట్ కట్టిండు. సో ఇక్కడ అంటే ఏదో ఒకటి చేసిండు కదా. మీరు ఇన్ని అప్పులు చేసి లెక్కేస్తే కూడా ఒక 50,000 కోట్ల ప్రాజెక్టులు లేవు. అంటే అదైతే దోసుక తిన్న ప్రాజెక్టులు కాకుండా సెక్రటరియట్ అనుకో, కలెక్టర్ ఆఫీసులు అనుకో, ఏవి లెక్కేసినా కానీ ఒక 50,000 కోట్లకు ఎక్కువ కనబడతలేవు. ఓకే, మరి 9 లక్షల కోట్లు ఎక్కడ, 50,000 కోట్లు ఎక్కడ? లెక్కేసుకొని ఒక్కొక్కటి పెన్ను కాగితం తీసుకొని రాసుకొని నువ్వు లెక్కేసుకుంటారు. RBI ప్రకారం 4.5 లక్షలు మాత్రమే అప్పు చేసిండ్రు అని చెప్పేసి అఫీషియల్గానే రిలీజ్ చేసింది కదా. 8 లక్షల కోట్లు అని ఎట్లా అంటారు? ఇప్పుడు మా కార్పొరేషన్ ఉన్నది, అదేడా వాళ్ళు లెక్క చూపిస్తలేరు. మా కార్పొరేషన్లో 5,000 కోట్లు అప్పు చేసి పెట్టిరు. ఇలాంటి ప్రతి కార్పొరేషన్ల మీద అప్లై చేసిండ్రు కదా. ఓకే, సో అవన్నీ కలుపుకుంటే 7-8 లక్షల కోట్లు, 8 లక్షల చిల్లర కోట్లు అప్పు చేసి పెట్టారు. ఏం చేసిరో లెక్క చెప్పమను. మీలాంటి మీడియా ముంగట మాట్లాడి లెక్క చూపిమని, దానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పమని. అప్పుడు వాడన్నా ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. సో ఇప్పటికీ 2 సంవత్సరాలు 3 లక్షల కోట్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది కానీ మరి 3 లక్షల కోట్ల కట్టడానికి ఇప్పుడు స్కీములు నడపాల్సిందే, ఏ ఆపలేము. అదేవిధంగా మళ్ళా డెవలప్మెంట్ కావాల్సిందే కదా. తెచ్చిన అప్పులో మిత్తిలు కట్టడం, ఆ స్కీమ్
ఇన్స్టాల్మెంట్ కట్టడానికి కూడా అయితే లేదు. ఓకే. సో దానికోసం అప్పులు అంతే. ఇప్పుడు ఒక దిక్కు తీర్పుకుంటా అది కట్టింది, అదే 8 లక్షల కోట్లకి ఎక్కువ పోనిస్తలేదు కదా. ఓకే. అప్పు తీర్పుతున్నాం, అదే అప్పులు చేయాల్సి వస్తుండొచ్చు. కానీ ఇంత ఘోరంగా అప్పులు చేసి దోసుకుతుండడం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండదు, ఎనీ నేషనల్ పార్టీలో కూడా ఉండదు. అది కూడా చెప్తున్నాను నేను రాదు. సో మొత్తానికి వాళ్ళకు కూడా నేషనల్ పార్టీలో పైన మానిటరింగ్ ఉంటుంది, అడుగుతారు, మాట్లాడుతుంటారు తప్ప ఇట్లా సొంతం జేబులలో చెక్కులు పెట్టుకొని దోసుకు తినడం అయితే ఓన్లీ ప్రాంతీయ పార్టీలకే సాధ్యం. అది సో చూద్దామన్న, ఇప్పుడు రైతులు మీరు చెప్పేది నమ్ముతారా లేకపోతే వాళ్ళు చెప్పేది నమ్ముతారా? నమ్ముతూనే ఉన్నారు, రిజల్ట్ చూస్తూనే ఉన్నారు కదా. 2 సంవత్సరాల్లో తెలిపోతుంది అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మల్రెడ్డి రామరెడ్డి స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.